హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి పెద్ద వయసు వాళ్ళ బ్లౌజ్ అండి. నడుము లూజ్ వచ్చేసి 32. బ్లౌజ్ అయితే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ లైనింగ్లో అయితే 4 మడతలు వేసుకున్నానండి. ఓపెన్ ఎప్పుడు కూడా ఆపోజిట్లో పెట్టుకోండి. ఫోల్డింగ్ మనం ఎటైతే నించుంటామో అటు పెట్టుకోండి. ఇక్కడ ముందైతే బ్లౌజ్ బార్డర్ చెక్ చేసుకుంటున్నానండి. ఇది తిప్పేదా లేదంటే ఎమ్మింగ్ పెడదామా అన్నట్టుగా. ఇక్కడైతే నేను ఎమ్మింగ్ అయితే పెడతానండి, ఏం తిరిగేను. అందుకనేసి ఇక్కడ నేను 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇవి 2 హ్యాండ్స్ వచ్చేస్తాయండి. 4 మడతలు అయితే వేసుకున్నాం కదా లైనింగ్ని. ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి సైడ్ హ్యాండ్ తీసుకుంటున్నాను. ఇట్లా హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు ఇలా పెట్టేసుకోండి. ఆల్రెడీ మనం లైన్ వేసుకున్నాం కదండి, అది కొలవద్దు. అది ఏంటంటే మడతలోకి వెళ్ళిపోతుంది. అందుకనేసి లైన్ దగ్గర నుంచి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర అలాగే ఒక 1/2 ఇంచ్ పైకి. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా స్ట్రైట్గా వాళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇట్లా ఒక్కొక్క లైన్ వేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే చంక దగ్గర కొంచెం సైడ్ అనేది ఎక్కువ అనిపిస్తుంది నాకు. మనం కుట్టేటప్పుడు సరిచేద్దాం. ఇక్కడ ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. ఇక్కడ చంక దగ్గర చిన్న చిన్న పీసెస్ పడతాయి, వేస్తే వేసుకోండి. లేదంటే మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ హైట్ చెక్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ హైట్ అటు ఎంత వచ్చిందో ఇటు కూడా అంతే పెట్టేసుకోండి. ఇక్కడ 10.5 ఇంచులు వచ్చింది కదా, 10.5 దగ్గర మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా అయితే మనము 3 లేదా 3.5 అట్లా పెడతాం కదండి. డౌన్ వచ్చేసి ఇక్కడ బాగా 2.5 ఉంది. అందుకనేసి మనం కింద 3 దగ్గర కాయిన్ చేసుకోండి. 3 దగ్గరది లైన్ చేసుకుందాము. ఇంకొంచెం కిందకి అంతే. ఈ పై లైన్ వద్దండి, అంటే మరి చంక దగ్గర ఎక్కువ ముడతలు అనేది వచ్చేస్తాయి అనమాట. ఎక్కువ క్లాత్ ఉంటే అందుకనేసి 3 పెట్టుకోండి. ఈ సైజు వాళ్ళకి 32 నడుము సైజ్. ఇక్కడ 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. చేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేస్తున్నాను. పెద్ద వయసు వాళ్ళ బ్లౌజ్ అనేసరికి చాలామంది ఏంటంటే భయపడిపోతుంటారండి ఎలా కటింగ్ చేయాలనేది. ఏం భయం అవసరం లేదండి, మనం సైజు పెడుతున్నాం కాబట్టి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇంక ఇలాగా కర్వ్ షేప్లో డ్రా చేసేసుకోండి. హ్యాండ్ చాలా ఈజీ పద్ధతి అండి ఇలా చేయడం వల్ల. ఇంకా కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసుకోండి, నీట్గా వచ్చేస్తుంది. అదే మామూలుగా ఇలా మనం మామూలుగా తిప్పేసామనుకోండి, కొత్త వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువనే రావచ్చు, తక్కువనే రావచ్చు. అదే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా వచ్చేస్తుంది. కొత్త వాళ్ళకి ఈ మెథడ్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చంకలో అతుకుల కోసం ఇక్కడ పీస్ తీసేసుకోండి. తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లోతు 1 ఇంచ్ దగ్గర వదిలేసుకొని ఈ చంక కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు టేప్ని ఇలా పెట్టేసుకొని మధ్యలో ఒక 1/2 ఇంచ్ తీసుకోండి లోతు. 2 పరులకి తీసుకొని లోతు ఏంటంటే ఫ్రంట్ సైడ్కే రావాలండి. ఇది 8 ఇంచులు అయితే తీసుకున్నాను. అంటే నడుము లూజులో 4వ భాగం అనమాట. చంక వెడల్పు కూడా ఇక్కడ వచ్చేసి కింద లైన్ చేసేసుకోండి స్ట్రైట్గా. ఇక్కడైతే మనకి స్ట్రైట్గానే ఉంది కాబట్టి 1/2 ఇంచ్ ఇంతంటే కింద స్టిచ్చింగ్ కోసం పెట్టుకున్నా. ఇక్కడ 32ని 4 భాగాలు చేసుకోండి. 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు కదా, ఇక్కడ 8 దగ్గర మార్క్ చేస్తున్నాను. అలానే 1 ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్కింగ్. ఇది వచ్చేసి వెనక డాట్స్ కోసం. అలానే 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇప్పుడు మొత్తం ఎంత వచ్చిందో చూసుకొని 11 ఇంచులు కదండి, ఇదే 11 ఇంచులు మనం పైన కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకొని కింద
బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని పైన స్టిచ్చింగ్ కోసం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ సైడ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి. ఓన్లీ చంక వరకునే కొలుసుకోవాలి. కొలిచేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచులండి. అంటే మొత్తం 15 ఇంచులు అంటే మనం స్టిచ్చింగ్లోకి 1 ఇంచ్ పోతే 14 ఇంచులు అయితే ఉంటుంది బ్లౌజ్ హైటు. ఇటు కూడా 15 దగ్గర మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇంక ఇక్కడ కూడా 11 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకుందాము. ఇప్పుడు ఈ బాక్స్లో మనం వెనక పార్ట్ తీసుకుందాం. ఇదిగోండి బ్లౌజ్ని ఇలా మడత పెట్టేసుకొని నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీస్తున్నాను. కింద వెడల్పు 2.5 అయితే తీస్తున్నానండి. కింద వెడల్పు వచ్చేసి దీన్ని బాక్స్లా గీసేసుకొని ఈ బాక్స్లో మనం రౌండ్ తిప్పేసుకుందాము. ఇదిగోండి ఇలా రౌండ్ తిప్పేసుకోండి. కొంచెం కోల్డ్ అయింది ఫ్రెండ్స్, వాయిస్ అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ చేయండి. వాయిస్ క్లియర్ ఉందో లేదో చూసుకోండి, లేదంటే మళ్ళీ అంటే మన వీడియోస్ అన్నీ కూడా క్లియర్గానే ఉంటాయి. ఇప్పుడు జస్ట్ కోల్డ్ అయింది అంతే, అందువల్ల కానీ ఇవ్వడం తప్పలేదు. వాయిస్ ఫోన్ అంతా ఫుల్ అయిపోయింది, అందుకనేసి వాయిస్ ఇచ్చేసింది. ఇక్కడ వచ్చేసి 6 ఇంచులండి. ఇక్కడ డౌన్ కూడా 6 ఇంచులు తీసుకోండి చంక దగ్గర. ఇదిగోండి ఇక్కడ కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకొని ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసేసుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. వీళ్ళకి ఏంటంటే 1 ఇంచ్ కాకపోయినా 1.5 1.5 దాకా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే హ్యాండ్ అనేది వంగున్నప్పుడు గట్ట బాగా మూవ్ అవుతుంది అనమాట. మరి ఒకటే కాకుండా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి, బక్కగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు కింద వచ్చేసి మనకి 8 ఇంచులు కదండి. ఇక్కడ పైన వచ్చేసి 9.5 తీసుకోవాలి, అంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. డీప్ నెక్ అయితే 1 ఇంచే తీసుకుంటామండి. కొంచెం మిడిల్ అయితే 1.5, అదే హై నెక్ అయితే 2 ఇంచులు తీసుకుంటాం అనమాట. ఇది లెక్క మనకి. ఇంకా బ్లౌజు కోల్సే పని లేకుండా ఇలా కోల్సేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో డాట్స్ కోసం నా 4 ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను. టేప్ని మన వెనక డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మధ్యలో పట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇటు మన చంక సైడు ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలండి. ఇది కిందకి తీసుకున్నా. అదే మామూలుగా అటు సైడ్ అయితే నెక్ జారిపోకుండా అటు సైడ్ తీస్తాము. డీప్ నెక్లు అయితే, హై నెక్లకి ఏంటంటే షోల్డర్ సైడ్ తీయాలి. వెనక పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్గా తీసేస్తున్నా. వెనక పార్ట్ ఎంత ఉందో ముందు పార్ట్ కూడా అంతే వేసేసుకొని డ్రా చేసేస్తున్నాను. ముందు పార్ట్లో ఏంటంటే నెక్ ఒకటి చేంజ్ అవుతుంది, అలానే చంక దగ్గర ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఒక 1/2 ఇంచ్ పైకే తీసుకోండి. మళ్ళీ మనం పట్టుకున్నప్పుడు క్లాత్ కిందకి వచ్చేస్తుంది అనమాట. నెక్ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి సైడ్ షేప్ బెల్ట్ వరకు కొలుసుకుంటున్నాను. అలానే ఫ్రంట్ పార్ట్ హైటు పైన స్టిచ్చింగ్ వదిలేసుకోండి ఒక 1/2 ఇంచ్, కింద
షేప్ బెల్ట్ వరకు ఒక మార్కు, అలానే ఒక 1/2 ఇంచ్ కిందకి. ఇటు సైడ్ కూడా మధ్యలో డాట్కి అలానే షేప్ బెల్ట్ పట్టుకోవడానికి కొంచెం క్లాత్ చూసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇలా డ్రా చేసేసుకోండి. డ్రా చేసిన తర్వాత 2 ఇంచులు ఖర్చు కొంచుకున్నాం కదండి, దాన్ని ఒక లైన్ వేసేస్తున్నాను. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. అలానే వీళ్ళకి ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకి చెస్ట్ ఉంటే ఓకే, పెద్ద డాట్లు పట్టుకోండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చంకలో ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ లోతు తీసుకోండి. వీళ్ళు బక్కగా ఉన్నారు కాబట్టి 3/4 ఇంచ్ తీస్తున్నాను నేను. చిన్న చిన్న డాట్లు పట్టుకోవాల్సి వస్తుంది అనమాట. పెద్ద వయసు వాళ్ళకి ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి డాట్స్ ఒకటి మంచిగా పట్టేసుకోండి. ఇదిగోండి, నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. అలానే వెనక పార్ట్ పైన ముందు పార్ట్ పెట్టేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక్కడ కుట్టుపడే దగ్గర సిజర్ మార్క్ ఇచ్చేసుకుంటున్నాను. అలానే ఫ్రంట్ పార్ట్ ఏంటంటే 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకున్నానండి సైడు. అదేంటంటే మనం ఉక్సు పట్టి కాజా పట్టి పెట్టుకున్నాక మనకి పెద్దవాళ్ళు కదండి, మరీ పట్టేసినట్టుగా ఉంటే బాగోదు అన్నట్టుగా నేను 1/4 ఇంచ్ ఎక్కువ తీసినాను ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ వచ్చేసి మన షేప్ బెల్ట్ కొలుసుకున్నాం కదండి, దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను. ఈ కింద ఉన్న కూర ముక్క ఏంటంటే మనకి వెనక నడుముకి వేయడానికి సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసేస్తున్నాను. చేతులు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇంకా పైన లైనింగ్కి అతికిపోయినా కానీ అది కవర్ అయిపోద్ది అనమాట. ఇది ఎలాగో కాటనే కాబట్టి. అలాగే ఫ్రెండ్స్, ఈ స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.